రెడీమేడ్ లెహంగాకి బ్లౌజు డిజైన్ నెక్ డిజైన్ ఇచ్చారండి. ఆ నెక్ డిజైన్ని నేను ఎలా కుట్టాలన్నది మీకు చూపిస్తాను. అయితే అది నా వెనక కనిపిస్తుంది మీకు, అవి 2 లంగాలండి. అయితే ఒకటి గ్రీన్ది కుట్టేశాను, ఇదిగోండి గ్రీన్ది అనేది నేను కుట్టేశాను. అయితే నేను వీడియో పెడదాం అనుకున్నాను, అది నేను పెట్టలేదు. ఇగో నెక్ సేమ్ ఇలాగే ఇచ్చాడు, ప్రిన్సెస్ కట్ ఇలా పెట్టి కుట్టా అనమాట. మీకు ఇలా ఎలా కుట్టాలన్నది వీడియో అనేది మీకు చూపిస్తానండి. ఇది కుట్టేటప్పుడు నాకు ఐడియా రాలే, లేకపోతే ఇదే పెడదును. ఓకేనండి, ఇది నా వెనక ఉన్న 2 లంగాల్లో ఒకటి. ఇప్పుడు మనం ఇది కుడదాం. దీన్ని మనం ఎలా కుట్టాలి, ఇదిగోండి ఇది నేను కటింగ్ ఎలా చేసుకున్నాను అనేది మీకు నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి అది పాలిస్టర్ క్లాత్ అనేది ఇచ్చాడు. ఇదేమో నెట్కి ఇలా వర్క్ ఇచ్చాడండి. బ్లౌజ్కి చూసారు కదా, ఇలా వర్క్ నెట్కి ఇచ్చాడు. ఇదేం పాలిస్టర్ ఇచ్చాడు. మనం దానికి పాలిస్టర్ అనేది మనకి చెమట పీల్చదు కాబట్టి లైనింగ్ మళ్ళీ మనం ఈ లైనింగ్ అనేది వేసుకుంటున్నాము. వేసుకొని ఎలా కుట్టాలి ఇది అనేది చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుందండి. చూసారు కదా, ఇదిగో సేమ్ అలాగే ఇది ఫ్రంట్ నెక్. ఈ నెక్కి మనం పైపింగ్ వేసి బ్యాక్కి ఫ్రంట్కి పైపింగ్ వేసి హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసి కుట్టాలి. వీటి హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఇచ్చాడు అన్నది. ఇదిగోండి హ్యాండ్, ఇది వచ్చేసి హ్యాండ్. ఈ హ్యాండ్ ఇదిగోండి హ్యాండ్ చూసారు కదా, ఇది హ్యాండ్. దీన్ని మనం అటు ఇటు ముక్కలు పడతాయండి. వర్క్ అనేది మనకి సెంటర్కి రావాలన్నప్పుడు దీనికి ముక్కలు పడతాయి. అలాగే కొంచెం లైనింగ్ కూడా నాకు జాయింట్లు పడతాయండి. ఈ జాయింట్లన్నీ వేసుకొని మనకి ముక్కలు ఎక్కడెక్కడ పడతాయో అక్కడ ముక్కలు వేసుకున్న తర్వాత మీకు నేను ఎలా కుట్టాలి అనేది పైపింగ్ కూడా కుట్టుకొని, ఆల్రెడీ మీకు పైపింగ్ కుట్టడం ఉంటుంది కాబట్టి పైపింగు వెనక హ్యాండ్ థ్రెడ్స్ అవి కుట్టుకొని ఆ తర్వాత మీకు నేను జాయింట్లన్నీ వేసుకున్న తర్వాత నెక్ ఎలా కుట్టాలి, అది లైనింగ్ ఎలా పైపింగ్ ఎలా వేసాను అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తానండి. చూసారు కదా, ఇదిగోండి చూడండి, నేను ఇదిగోండి చూడండి. ఇప్పుడు నేను ఈ చేతులకి అనేది ముక్కలు పడితే వీటిని అతుక్కున్నాను అనమాట. వీటిని ముక్కలు నీట్గా అతుక్కున్నా. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా మనకి కాటన్ దానికి కూడా కొంచెం క్లాత్ అనేది పడిందండి ముక్క. ఆ ముక్కని నేను ఎలా వేసానో చూడండి. ఇలా వేసి ఒక కుట్టేసిన తర్వాత ఇలా వెనక నుంచి ఇలా అనుకున్నప్పుడు మనకి చూడడానికి కూడా ఈ క్లాత్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సరేనా, ఇప్పుడు ఇది పాలిస్టర్ క్లాత్ కూడా నేను హ్యాండ్స్ కానీ తీసుకున్నా. ఇప్పుడు ఇది కూడా బొందులకి అనేది నేను ఎంత సన్నగా తీసుకున్నానో చూసారా, దారాల్లాగా ఇలాగా మనం అనేది సన్నగా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం వెనక బొందులు పెట్టుకున్నాం అనుకోండి, కట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. లావుగా ఇంత ఈ 2 కలిపి వచ్చే అంత లావు కుడతారు, అలా బాగుండదు. ఇంత సన్నగా కుట్టుకోండి. చూసారా ఒక్కొక్కటి ఎంత సన్నగా ఉంది, ఇలాగా దారాల్లాగా రావాలన్నమాట. ఇలా మీకు రావట్లేదు ఎలా కుట్టాలని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈసారి నన్ను మళ్ళీ అడగండి. ఖచ్చితంగా మీకు సన్నగా ఎలా కుట్టాలనేది దీనికోసమని నేను ఒక వీడియో పెడతా. ఇప్పుడు ఇదిగోండి నేను పైపింగ్ కూడా కుట్టుకున్నా. అయితే ఈ పైపింగ్ నాకు కనిపిస్తుంది, అంటే ఒక పొర అయితే మనకి వైట్గా చూసారా ఎంత పలచగా ఉందో, మనకి వీడియోలో చూస్తుంటేనే పలచగా కనిపిస్తుంది. కింద మనకు ఇది కూడా కనిపిస్తుంది చెక్క. దానికోసం అని చెప్పేసి నేను కనిపించకుండా లోపల ఈ పాలిస్టర్ క్లాత్ అనేది నేను డబల్ వేసుకున్నాను. అంటే 4 లేయర్లు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇదిగో చూసారా, ఇది 2 మధ్యలో 1 ఈ పాలిస్టర్ని నేను లోపల పెట్టాను అనమాట. దానివల్ల మనకి చూసారా ఇది చక్కగా థిక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం దీనికి వేసుకుందాం. ఇది మీకు ఒకవేళ డబల్లో కనిపిస్తున్నప్పుడు డబల్లో వేయటం రాకపోయినా సరే ఇది కూడా అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఈసారి వీడియో అనేది నేను పెడతా. ఓకేనా, ఇప్పుడైతే మనం చేతులకి ఇది ఎలా కుట్టాలనేది చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఈ క్లాత్ని విడతీసేసుకుందాం. ఇది మనకి ఇటుపక్క అడుగు కుంచేసుకొని దీన్ని అడుగు కుంచేసేయండి. దీన్ని అడుగు కుంచి ఇలా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత దీని మీద నుంచి మనం పైపింగ్ అనేది వేసుకుందాం. ఇదిగో చూసారా, ఇలా పైపింగ్ అనేది వేసేసుకుందాం. వేసుకున్నప్పుడు అప్పుడు మనకి అది కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, బయటికి అనేది ఇలా మనకు నీట్గా కనిపిస్తుంది అన్నమాట.
చేతికి కూడా నేను వేసేసుకుంటాను. ఫస్ట్ మనం నీట్గా వేయటం అనేది నేర్చుకోండి. నీట్గా రావట్లేదు కాదు, నీట్గా వచ్చిన దాకా ప్రయత్నించండి. అప్పుడు మనం జాకెట్ కుట్టినప్పుడు చూస్తుంటే మనకి నీట్గా అనిపించాలి ముందు. అప్పుడు మనకి బయట బట్టలు బయట వాళ్ళకి కుట్టామనుకోండి, మనం నీట్గా కుట్టామంటే వాళ్ళు నమ్మి మనకి ఇస్తారనమాట. లేదంటే మనకి వర్క్ అనేది నీట్గా లేకపోతే వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇవ్వరు. మనకు చూసి మన కుట్టును చూసి వాళ్ళు మెచ్చుకొని మనకనేది క్లాత్లు తెచ్చి ఇవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఎంత కాస్ట్లీదైనా ఇచ్చినా పర్వాలేదు, మనం వాళ్ళు కుట్టగలరు, కుడతారు, ఖచ్చితంగా కుడతారని మన మీద వాళ్ళకి నమ్మకం అనేది ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే మనం నీట్గా కుట్టినప్పుడు. మనం కుట్టేటప్పుడు ఏమాత్రం తప్పిపోయిందనుకోండి, ఏం కాదులే అని ఎప్పుడు కుట్టకండి. అలా కుడితే ఏమవుతుందంటే మనకి ఆ నీట్నెస్ అనేది రాదు. ఇప్పుడు చూసారా, ఇదిగోండి ఈ వర్క్ని నేను ఎలా కుడుతున్నా అంటే ఈ వర్క్ సెంటర్ పెడుతున్నా. ఈ సెంటర్లో పెట్టుకొని ఇక్కడ మనకి పొడవు అనేది ఇక్కడ నేను కరెక్ట్గా ఈ పైపింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు మనం పైపింగ్ రావాలంటే ఈ వర్క్ పక్క నుంచి పైపింగ్ పెట్టండి. ప్లస్ మనకి ఇది ఉంది కదా, ఈ దీనికి మనం కరెక్ట్గా మన షోల్డర్ జాయింట్ డాట్ ఉంది కదా, దాని డాట్ దగ్గరే పెట్టండి. పెట్టి ఒక పిన్ పెట్టుకోండి కదలకుండా. మనకేంటంటే కుట్టేటప్పుడు కదులుద్ది అని అనుకున్నప్పుడు కదలకుండా అనేది ఒక పిన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మనకి పైపింగ్ థ్రెడ్ దేని మీద అయితే వచ్చిందో దాని మీద నుంచే కుట్టు అనేది వేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఆ వర్క్ కింద వర్క్ మీద పడుతుందా, వర్క్ పక్క నుంచి పడుతుందా అన్నది అడుగు నుంచి చూసుకుంటూ నిదానంగా కుట్టండి. అప్పుడు మనకి అది అర్థమవుతుంది అనమాట. మనకి వర్క్ మించి పడుతుందా, మళ్ళీ కుట్టి తర్వాత ఇప్పుకొని ఇదంతా పడే బదులు మనం కుట్టేటప్పుడే నీట్గా కుట్టుకుంటే మనకి అది అనేది నీట్గా బ్లౌజు వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా కుట్టిన తర్వాత ఎప్పుడు బ్లౌజు ఎంత నీట్గా ఉంటుందో అది చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మనకి బట్టలు అనేవి వస్తాయి అన్నమాట. మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి, మనకి బాగాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇవ్వాలన్నా కూడా కొంచెం భయపడతారు. అమ్మో నీటు కుడతారో లేదో అనేది భయపడతారు. ఒక్కసారి మనకి ఇచ్చి చూసిన తర్వాత వాళ్ళు మనకి చెప్పాలన్నమాట, నీటు కుట్టినారు, నీటు కుట్టారా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. మనం కుట్టు విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోతే 100% టైలరింగ్లో అనేది సెట్ అయిపోవచ్చండి. ఎందుకంటే మనం కుట్టు కాంప్రమైజ్ అనేది అస్సలు అవ్వద్దు. ఎప్పుడైనా సరే మనం నీట్నెస్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు చూసారా, ఇదిగోండి ఎంత నీట్గా వచ్చింది. ప్లస్ మనకి ఆ వర్క్ అనేది నేను ఎక్కడా కూడా మిస్ చేయలేదు. చూడండి, ఓకేనా? ఈ వర్క్ అనేది ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇప్పుడు దీన్ని తిప్పేసి ఇప్పుడు చూసారా, ఇదిగో ఈ షోల్డర్ పైన ఇక్కడ కరెక్ట్గా పడింది కదండి. ఇగో ఈ కుట్టుకాడే మనకనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం వీటి పక్క ఆ పిన్ని ఇలాగ పెట్టేసుకొని మనం కుట్టేసుకుందాం. అంటే కుట్టేటప్పుడు కూడా ఒకవేళ జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకోకుండా ఉండాలంటే మనం ఆ పిన్ పెట్టుకొని ఇప్పుడు చూసారా కరెక్ట్గా మనకి సెంటర్లో అనేది కుట్టు ఇగో ఇలా చూడండి, మనకి ఈ డాట్ కాడ నుంచి సెంటర్లో వచ్చింది. ఇలాగ సెంటర్లో రావాలి. సెంటర్లో వస్తేనే మనం హ్యాండ్ అనేది సెంటర్లో మన వర్క్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఈ కుట్లు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట, మనకి చంక కిందకి వెళ్ళిపోతాయి. ఒక లావుటోళ్ళు అయినా కూడా చంక కింద మనకి పడిపోతే ఇది పైన అనేది మనకి నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇలాగా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను రెండో చెయ్యి కూడా నేను జాయింట్ వేసుకొని మీకు చూపిస్తా. ఇదిగోండి, రెండు చేతులు నేను నీట్గా కుట్టేసుకున్నా. చూసారా, రెండు కూడా మనకి సమానంగా వర్క్ అనేది సమానంగా వచ్చింది. చూసుకున్నారా, ఇలాగా మనం వర్క్ సెంటర్ పాయింట్ రానిచ్చేసి ఇటు పక్క అతుకులు పట్టాయి ఏం లేదు. కానీ జాకెట్ మనకి నీట్గా రావాలంటే ఈ సెంటర్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా గూడ మీద సైడ్ సెంటర్లోనే రావాలి. వర్క్ ఎక్కడ వచ్చిందో అక్కడే రావాలి. వర్క్ జాకెట్లు అయినా అంతే సేమ్. మనం కుట్టేటప్పుడు వర్క్ సెంటర్లో పెట్టుకొని అటు ఇటు క్లాత్ అనేది ఒకవేళ సరిపోతుందా లేదా అనేది మొక్కేసుకొని కుట్టుకోవాలి. ఇది మనకి హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకుందాం.
ఇప్పుడు మనం ఈ 2 క్లాతులు అనేది ఇలా వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ నెక్ని మనం ఈ పాలిస్టర్ క్లాత్ని ఇది ఇలా వేసేసుకొని కాటన్ క్లాత్ని ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి. కొద్దిసేపు పెట్టేసేసి ఇప్పుడు దీని మీద నుంచి మనం ఈ నెక్ ఎంత అయితే వచ్చిందో దీని మీద నుంచి మనం అనేది పైపింగ్ కుట్టుకొద్దాం. కదలకుండా మనం క్లాత్ అనేది ఇటు 2 వైపులా చూసారా, 2 వైపులు క్లాత్ని అనేది పట్టుకొని ఇలాగా పైపింగ్ అనేది కుడదాం. ఈ వర్క్కి ఇలా ఆనించండి. ఇలాగా మనకి నెట్ వర్క్ కాడి నుంచి మనకి పైపింగ్ అనేది ఆనించుకుంటూ ఇలాగ కుట్టండి. అది ఎలా ఉందో అలా తిప్పుతూ రండి. చూసారు కదా, ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగ తిప్పండి. తిప్పిన తర్వాత ఈ సెంటర్కి వచ్చిన తర్వాత దీన్ని ఇలా సూది కిందకి నాట వేయించేసి ఇలాగా పెట్టండి. పెట్టి ఒక టాక్ అనేది పైనుంచి రానిచ్చి మళ్ళీ ఇటు తిప్పండి. ఇది తిప్పండి ఇలాగా. మళ్ళీ వర్క్ పక్క నుంచే రావాలి మనకి, వర్క్ మీదకి ఎక్కనివ్వకండి. ఇలాగా వర్క్ పక్క నుంచే రావాలన్నమాట. సరేనా? చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని సెంటర్కి వచ్చిందా రాలేదా అని ఇలా పెట్టి చూసుకుంటాను అనమాట. మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే నెక్ పెద్దగా అవుద్ది, వర్క్ వచ్చేసేమో చిన్నగా అవుద్ది, లేదా వర్క్ వచ్చేసి చిన్నగా అవుద్ది, నెక్ అనేది పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు కవరింగ్ అనేది చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది 2 సమానంగా ఉన్నాయి అనమాట. చూసారా, ఈ టాక్ దగ్గరే నాకు ఈ వర్క్ అనేది వచ్చింది కరెక్ట్గా. అందుకోసం అని చెప్పేసి నేను దీని మీద వేసేసి యాజ్ ఇట్ ఈజ్ కుట్టుకోవచ్చు. ఎందుకంటే సరిపోయింది నాకు వర్క్ అనేది. నాకు 2.5 లెంత్ పెడితే ఆ 2.5 లెంత్ ఆల్రెడీ ఇది కూడా నాకు 2.5 లెంతే ఉంది. ఇప్పుడు మనం దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సెంటర్లో ఇలా వెయ్యండి. సేమ్ వచ్చింది అనుకో, రాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ వచ్చింది అనుకుంటే ఇక్కడ కుట్టు వేయండి. ఇక్కడ కుట్టు వేస్తే అప్పుడు ఇక్కడ తగ్గిపోద్ది. తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ కట్ చేయండి. కట్ చేస్తే అప్పుడు ఇక్కడ వెడల్పోద్ది. అర్థమైందా మీకు? ఎక్కువ సమానంగా వస్తే ఓకే, లేదు ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఇలాగ ఒక కుట్టు వేయండి. మనకి మధ్యలో నుంచి ఇక్కడ దాకా ఒక కుట్టేసేయండి. కుట్టేసినప్పుడు ఆల్రెడీ చూసారా తగ్గిపోయింది ఇక్కడ నెక్. చిన్నపిల్లలకైతే అంటే ఇది పెద్దమ్మాయి కాబట్టి కొంచెం బొత్తుగా పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దమ్మాయి కాబట్టి మనకి ఇలా పెట్టేసేసి నేనేం చేస్తా, సరిపోయింది కాబట్టి నేను ఇలా పెడతా. 2.5 లెంత్ నాకు సరిపోయింది. అదే నెక్ చిన్నగా ఉండి పెద్దగా అవ్వాలి మనకు అన్నప్పుడు దీన్ని కటింగ్ పెట్టుకోండి. కటింగ్ పెట్టుకున్నప్పుడు మనకి అప్పుడు ఇలా వెడల్పు అవుతుంది అనమాట. కట్ చేసినప్పుడు మన సెంటర్లో ఎప్పుడైతే కట్ చేస్తామో ఇలా వెడల్పు అవుతుంది. వెడల్పోయినప్పుడు దాన్ని మనం ఈ నెక్ కట్ చేసుకొని దాని మీద నుంచి ఇలా వేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి సరిపోయింది కాబట్టి నేను ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇక వర్క్ చూసారా, వర్క్కిను దీనికి ఒక 1/2 ఇంచ్ ఒక కుట్టు మందం పక్కకు అనేది పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇదిగోండి ఈ టాకు 2 సమానంగా నాకు సరిపోయినాయి. ఇప్పుడు సరిపోయినప్పుడు నేను ఇక్కడ పిన్ను కరెక్ట్గా కదలకుండా అనేది పిన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోండి. ఈ సెంటర్ నెక్ ఈ మడత అనేది మనకి సెంటర్కి వచ్చిందా రాలేదా ఇది చూసారా. ఇదిగోండి సెంటర్కి వచ్చింది, కనిపిస్తుందా? ఇప్పుడు ఈ సెంటర్కి వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి కదలకుండా. ఇది ఇప్పుడు ఈ టాక్ దగ్గర నుంచి ఇక్కడ కుట్టుపడాలి కదా, మనం అక్కడికి ఏం చేస్తాం, ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అలాగే మనకి కరెక్ట్గా మనకి ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ మన టాకు దగ్గర నుంచి రావాలి. అక్కడికి మళ్ళీ పెట్టేయండి, పిన్ పెట్టేయండి. ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసేయండి. తిప్పేసుకొని ఈ కుట్టు ఏదైతే వచ్చిందో దీని మీద నుంచి మనం కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను లెంత్ అనేది రెండింటికి సమానంగా వదిలిపెట్టాను చూడండి. ఇక్కడ మనం ఈ లెంత్ కూడా మనకి ఇక్కడది కూడా చూసుకోవాలి. ఈ కుట్టు మందం ఇక్కడ వదిలిపెట్టామా, ఇక్కడ ఈ కుట్టు మందం వదిలిపెట్టామా అనేది
కరెక్ట్గా చూసుకుంటే కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టు అనేది వేస్తా చూడండి. చూసారా, ఇవి రెండు నాకు సరిపోయింది. ఇప్పుడు నేను ఇది తీసేసి నెక్ అనేది కట్ చేస్తా. ఇప్పుడు టక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి ఇలా మన వేలుతోటి ప్రెస్ చేయండి. ఇప్పుడు వెనకాలకి తిప్పేసేయండి. ఇప్పుడు దీని మీద నుంచి మనం ఒక కుట్టు వేసుకుంటూ వద్దాం. ఇది కొంచెం వర్క్ వచ్చిందనుకోండి, దీన్ని ఇలా పెట్టేసి వేసుకుంటూ రండి. చక్కగా కొంచెం దాన్ని సరి చేసుకుంటూ వర్క్ని అనేది ఎక్కువ మనకి గ్యాప్ అనేది రాకూడదు. మనకి నెక్ అనేది ఎక్కువ గ్యాప్ అనేది కనిపించకూడదు. అప్పుడు ఏమవుతుందంటే చూడటానికి నెక్ గలీజ్గా ఉంటుంది అనమాట, ప్లెయిన్ వచ్చిందంటే. ఇది సేమ్ కలరే కాబట్టి మనకి దారం కనపడుతుందని కూడా ఉండదండి. ఎందుకంటే ప్రిన్సింగ్ బాగుంటుంది. పైన కుట్టేయడం వల్ల ఏంటంటే ప్రిన్సింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. నెట్ని లాగకండి. లాగితే ఏమవుతుందంటే మనకి కుట్టు అనేది అది ఎడంగా పడిపోయింది. ఇప్పుడు చూసారా, ఇది నెక్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని జాయింట్ వేసుకొని మొత్తం అంతా చుట్టూ జాయింట్ వేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నేను అనేది మొత్తం అంతా కుట్లేసి నీట్గా కట్ చేసేసుకున్నా. ఎప్పుడైనా జాకెట్ అనేది నీట్గా కుట్టుకోండి, దారాలు ఏమి ముంచొద్దు జాకెట్కి. ఎప్పుడైతే మన వర్క్ నీట్గా కనపడాలి అంటే ముందు మెయిన్ మనం కుట్టు అనేది నీట్గా వెయ్యాలి, నీట్గా రావాలి. ప్లస్ దారాలు అవి ఏమి ఉంచకండి, తెంపేసేయండి. ఎప్పటికప్పుడు చక్కగా దారాలు అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇదిగో సెంటర్ పాయింట్ అనేది మనకి నీట్గా వచ్చేసింది. చూసారా, ఇది మనకి నీట్గా ఇప్పుడు ఇది వచ్చేసింది కదా నెక్. ఇప్పుడు మనం దీనికి సైడ్ ఇలా సైడ్ క్లాత్ జాయింట్ చేసేసుకుందాం. దీనికి ఏంటంటే ఆ ప్రిన్సెస్ కట్ కాబట్టి సైడ్ ముక్కని మనం కుట్టుకొని జాయింట్ చేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి నేను రెండింటిని ఇక్కడ వరకు ఫ్రంట్ కూడా మనకి రావాలి కాబట్టి మీకు మనకి ఫ్రంట్ నెక్ కట్ చేసింది ఉండగా దాన్ని మనం మిగతాది ఇలాగా ఇటు సైడ్ ఖర్చులు వచ్చినాయి, అది సైడ్కి వెళ్ళిపోయినా ఏం లేదు ఖర్చుల్లోకి, లేదంటే మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఏం పర్లేదు. అదే కొంచెం తక్కువ బ్లౌజ్ అయితే మొత్తం అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి చూడండి, నేను రెండింటిని ఇలా నీట్గా పెట్టేసుకున్నా. రెండింటిని ఏంటంటే మనం ఇలా పెట్టేటప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకోండి, ఇలా కరెక్ట్గా చూసుకోండి. లేకపోతే ఏంటంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వచ్చి వర్క్ కట్ అయిపోయింది అనుకోండి, కర్మకాలి, మళ్ళీ మనకు ఆ వర్క్ అనేది మనకు దొరకదు. దాన్ని మీరు జాయింట్ కూడా చెయ్యలేరు అనమాట, అది జరగని పని. ఇక మీరు ఇది వచ్చేసి 2 లంగాలు వచ్చేసి 15,000 అంట, అంటే 7,500. మనం దీన్ని ఈ వర్క్ని తేలేం కదండి, ఆ లంగా ఉంచుకోలేము, ఈ జాకెట్ని మనం వాపసు ఇవ్వలేము. అర్థమైందా? ఇది అనేది మీరు కరెక్ట్గా చూసుకోండి. కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రెండు ఇలా పెట్టుకోండి. రెండు ఫ్రంట్ వైపు ఇలా వచ్చినాయా రాలేదా, ఇదిగోండి చూస్తున్నారా, కనిపిస్తుందా, ఇలా పెట్టుకోండి. లేదంటే మనం వన్స్ కట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి, మన చేతిలో ఏముండదు. ఈ క్లాత్ అనేది, ఇలాంటి క్లాత్ అనేది దొరకదు, మనం అది కొనను లేము.
మనం అది ఉంచుకోవడానికి మన స్తోమత మనకి సరిపోదు. అర్థమైందా? ఒకవేళ ఒప్పుకున్నట్టయితే, అంటే మన కస్టమర్లు ఏమన్నా మనకి అలాంటి ఎక్కువ రేటు క్లాతులు ఏమన్నా ఇచ్చారు అంటే, ఒకటికి రెండు, ఇది ఎక్కువ రేటు క్లాత్ అనే కాదు, ఏది కుడుతున్నాం మనం ఏదైనా సరే తిరగల మరగల చూసుకోవడము, ప్లస్ వర్క్ ఎట్ వస్తుంది, అవన్నీ మనం ప్రతి జాకెట్కి కంపల్సరీ చూసుకోండి. అలా చూసుకుంటేనే మనం ఆ జాకెట్ అనేది కుట్టగలం. లేదు ఒకసారి కట్ అయిపోయిందంటే ఆ క్లాత్ కోసం మనకి కుట్టాలేమో, దాన్ని పక్కకు పెట్టాలేమో అంతా ఆ కస్టమర్లు అడుగుతుంటారు, మనం ఇబ్బంది పడాలి. అర్థమైందా? సరే కస్టమరే కాదండి, మనమే తెచ్చుకున్నాము, కుట్టుకులు మిగులుద్దని మనం కుట్టుకుంటున్నాం. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఏమైనా చేయగలమా? ఇప్పుడు దీన్ని మనం కట్ అయిపోయిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు, రేపు బయటకి ఇచ్చున్నట్టయితే అయిపోయేది, నేను అనవసరంగా కుట్టా అనేది కూడా మనకి మైండ్లోకి వస్తుంది. అలా కాకుండా ఈ రెండు పార్ట్లని మనం కరెక్ట్గా పెట్టుకొని మీరు విడిపోకుండా ఇలా పెట్టేయండి, పిన్ పెట్టేయండి, ఇలాగా పెట్టేయండి ఒకటికొకటి. ఒకవేళ మనం మాటలు కుట్టేటప్పుడు దీన్ని ఇలా పడేసినప్పుడు తిరగలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం కుట్టేటప్పుడు అది అనేది మనకి తిరగలు రావచ్చు, చెప్పలేము. మనం ఇంత చూసుకొని కూడా మనం దేనికది మనం పిన్ పెట్టుకోకుండానో లేకపోతే ఇలా వదిలేసాం అనుకోండి, పక్కకి వేసేస్తాం, ఇలా వేసేస్తాం. వేసినప్పుడు ఏమవుతుందంటే అది కదిలిపోద్ది. కదిలిపోయినప్పుడు ఆ కుట్టని అది మనకి మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు ఇందాక మనం కరెక్ట్గానే పెట్టుకున్నాం కదా అనుకుంటాం, కానీ అది క్లాత్ అనేది అవతల పడిపోయిందంటే అది అనేది మళ్ళీ ఉల్టా పడుతుంది, అప్పుడు మనం మళ్ళీ బుక్ అయిపోతాం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ పిన్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీకు జాయింట్ వేసి చూపిస్తా. ఇప్పుడు మనం ఇదేంటంటే వర్క్ కొంచెమే వచ్చింది కాబట్టి ఇక్కడ వర్క్ మనకి రెండు వైపులా ఇవ్వ చూసారా, అది మనకి కరెక్ట్గా నేను మధ్యలో క్లాత్ అనేది ఎక్కువ ఉంది, చుట్టూ క్లాత్ ఇప్పుడు ముందు ఇక్కడ నేను వేసుకుంటాను వర్క్ కాడ కదలకుండా. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇటు పక్క వేస్తాను, ఎందుకంటే ఇటు మనకి వర్క్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని కవర్ చేయాలంటే మళ్ళీ మనం ఇటు నుంచి వేయటం అనేది కుదరదు అనమాట, లైనింగ్ మీద నుంచి కుదరదు. దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ దాన్ని ఒక కుట్టేసేసాను అనమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది మనకి నీట్గా వస్తుంది. అదొకటి, మన మైండ్ సరిగా లేనప్పుడు ఒకటి అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కుడతాం, మిషన్ ఎక్కుతాం కుడతామని. అలాంటప్పుడు ఏమవుద్దంటే మనం ఏదో ఆలోచిస్తూ కట్ చేసి మనం ఆ బ్లౌజ్ అనేది పోగొట్టుకుంటాం. అలాంటప్పుడు మీకు మైండ్ సరిగా ఉన్నప్పుడు, అంటే దీని మీదే నేను మైండ్ అనేది పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు మిషన్ కుట్టండి. ఎందుకంటే లేకపోతే అది మైండ్లోకి ఎక్కక మన మైండ్లో అన్నీ అంత డిస్టర్బెన్స్ ఉంటే కుట్టడం అనేది చాలా కష్టం. మిషన్ కుట్టాలంటే ముందు మెయిన్ మన బ్రెయిన్ మనకి సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నాకు ఇంతకుముందు నేను చేసిన కాడి నుంచి నా అనుభవం అనేది మీకు చెప్తున్నాను అనమాట. అంటే నేను ఫస్ట్ నుంచి నేను ఎలా అయితే దీన్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నానో దాని గురించి చెప్తున్నా. అర్థమైందండి? ఇదిగో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇవి రాళ్ళు అనేవి ఇక్కడ వచ్చినాయి అనుకోండి, అలాగే కుట్టేయకండి, ఈ రాళ్ళు పీకేసేయండి, లేదంటే సూదులు అనేది విరిగిపోతాయి అనమాట. అప్పుడు విరిగిపోయినప్పుడు మనకి ఏంటంటే ఆ సూదులు విరిగిపోతాయి, మిషన్ పాడైపోద్ది, అంత పాదం అంతా పాడైపోద్ది. దానికోసమని ఎక్కడైతే మనకు తగులుతుందో తగిలిన కాడ అనేది తీసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది కుట్లోకి పోయేది, వాళ్ళకి ప్రాబ్లం కూడా ఉండదు, కస్టమర్స్కి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా నేను జాయింట్ అనేది వేస్తాను. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నేను ఈ పిన్నిని తీసేస్తున్నా. తీసేసి ఇప్పుడు రెండింటిని చూడండి, మనకి ఈ రెండింటిని ఇది చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్కి అనేది జాయింట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్కి మనం జాయింట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత చూద్దాం ఎలా వచ్చిందన్నది, మళ్ళీ చూద్దరు కానీ. ఇప్పుడు లాగకండి, ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఏంటంటే లాగకుండా మనం దాన్ని సపోర్ట్ చేసుకుంటూ చూసారా కరెక్ట్గా అనేది మనకి వస్తుంది అనమాట. అదే మీరు గుంజారనుకోండి, గుంజితే కిందదో పైదో అది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఒకవేళ సరిపోకపోతే అంటే కొంచెం ఒక పావించు అనేది మనకి గ్యాప్ వచ్చినప్పుడు, అప్పుడు మనకి ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని కొంచెం లాక్కుంటూ దాన్ని కవర్ చేసేయచ్చు. మళ్ళీ కట్ చేయకండి, అది ఎక్కువ వచ్చింది కదా అని ఎప్పుడు ఆ ముక్కని కట్ చేయకండి. కట్ చేసినప్పుడు ఏమైందంటే పాడైపోయింది అనమాట, బ్లౌజ్ అనేది షేప్ పోద్ది. దానికోసం అని చెప్పి మనం ఆ ఎక్కువ చూసారు కదా. ఇప్పుడు కుట్టు అనేది వేసేసాం. ఇప్పుడు డబుల్ కుట్టు కూడా వేసేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్క కూడా సేమ్ అలాగే జాయింట్ అనేది వేసుకుందాం.
చూసారా ఇలాగా వేసేసుకుందాం. ఇది వేసుకున్నప్పుడు చక్కగా మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీనికి డబల్ కుట్టేసేసుకొని ఓవర్లా చేసేసుకుంటే అయిపోద్ది. దీనికి ఇంకా కప్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. మనకి కప్స్ పెట్టుకోవాలంటే మనం అది వేరేలాగా అనేది కుట్టాలి. అది కప్స్ పెట్టి ఎలా కుట్టాలనేది ఈసారి ఎప్పుడైనా కప్స్ వచ్చినప్పుడు కుట్టమని చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. కింద మనం పట్టీ వేసుకోవాలి. ఓవర్లో చేసుకొని పట్టీ వేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం థ్రెడ్స్ ముందే పెట్టేయాలి. ఇక్కడ థ్రెడ్స్ అనేది ముందే పెట్టేయాలి. అయితే ఇది కదలకుండా అనేది మనం ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఎందుకంటే సెంటర్లో కదలకుండా నెక్ పెద్దది కాబట్టి మనకి జాయింట్ వేయట్లేదు కదా. దీనికి ఇలా వేసేసి ఒక కుట్టు తీసేయండి. తీసేసి దీన్ని సెంటర్ పాయింట్లో ఒక గీత అనేది గీసుకోండి. నెక్ అనేది కరెక్ట్ పెట్టేసుకొని, ఎందుకంటే పెద్ద నెక్ కాబట్టి, ఫ్రంట్ నెక్ అంటే చిన్నదే కాబట్టి మనకు అక్కడ ఈజీగా అనేది అర్థమవుద్ది. ఇదేంటంటే కొంచెం మనకి తేడా వచ్చినా ఇబ్బంది అవుద్ది అనమాట. బ్యాక్ అనేది తేడా వస్తే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నాకైతే సెంటరే వచ్చిందండి. చూడండి సెంటరే వచ్చేసింది నాకు. ఇప్పుడు ఇది నాకు సెంటర్ ఇక్కడ మనకి ఈ మూలలు కూడా సేమ్ కలవాలి. ఈ మూల ఉంది కదా, ఈ మూల అనేది కూడా సేమ్ కలవాలన్నమాట. ఇప్పుడు నాకు కలిసింది చూడండి, సెంటర్ పాయింట్ అనేది నాకు కలిసింది. ఇదిగోండి చూసారా, ఇక్కడ వరకు కూడా నాకు కలిసిపోయింది. ఇవి ఇలా చూస్తే కనిపిస్తుంది చూసారా, ఇది నాకు కరెక్ట్గా కలిసిపోయింది అనమాట. ఈ కుట్టు అనేది మనం ఇది కూడా చూసుకోవాలి. మనం నీట్గా ఇది చూసుకోకపోతే అనేది కుట్టేటప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. అర్థమైందా? మనకి జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని కూడా 1కి 2 సార్లు చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 పైపింగ్ థ్రెడ్స్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇలా జాయింట్ అనేది 2.5 ఇంచులు 2 సమానంగా పెట్టుకోండి. 2 సమానంగా పెట్టుకొని గట్టిగా కుట్లు అనేది వేసుకోండి. అప్పుడే మనం థ్రెడ్స్ కట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నెక్ అనేది సేమ్ ఇందాక మనం ఫ్రంట్ నెక్కి అయితే ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఇది మూల వచ్చింది చూసారా, దీనికి కూడా అలాగే మూల వచ్చేలాగా మనం ఇలా పైపింగ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆపేసేయండి. ఆపేసేసి మళ్ళీ ఇటు తిప్పేసి ఇక్కడ ఒక టాక్ వేయండి. చూసారా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగా రౌండ్ తిప్పేసుకోండి. ఇలాగ మనకి ఆ వర్క్ ఎలా వచ్చిందో అలాగే రౌండ్ అనేది తిప్పండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలాగ దాన్ని వర్క్కి ఎలా ఉందో అలా తిప్పేసి మళ్ళీ టాక్ వేసి మళ్ళీ అలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇలా మళ్ళీ వచ్చేసేయండి. ఇప్పుడు మనం టోటల్గా ఈ నెక్కి డిజైన్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి బ్యాక్ నెక్ని జాయింట్ వేసుకున్నాం. బ్యాక్ నెక్ని జాయింట్ వేసుకోవాలి అంటే
దీన్ని సెంటర్ పాయింట్లో ఒక టాక్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద నెక్ కదా, అంటే ఫ్రంట్ నెక్కును బ్యాక్ నెక్కి కొద్దిగా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడం కోసం అని చెప్తున్నా. అంటే దానికి నేను చెప్పడం యాక్చువల్లీ మర్చిపోయా, నాకు అది వచ్చు కాబట్టి టక కుట్టేశాను. ఇప్పుడు రాని వాళ్ళు ఎలా కుట్టాలన్నది ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆలోచిస్తే కానీ నాకు. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనకి కుట్టు మందం కిందికి, ఇక్కడ కూడా కుట్టు కరెక్ట్గా. ఇప్పుడు దీనికి కరెక్ట్ పెట్టేసి పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సెంటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఈ వర్క్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ అనేది వచ్చింది కదా, ఈ ఫ్లవర్ మనకి సెంటర్ పాయింట్ అనమాట. అప్పుడు మనకి ఈ జాయింట్ అనేది ఎక్కడికి వచ్చింది, సెంటర్ పాయింట్ ఇక్కడ చూసుకోండి, ఇది సెంటర్ పాయింట్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నాం సెంటర్ పాయింట్కి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కదలకుండా ఒక పిన్ పెట్టేసేయండి ఇటుపక్క కూడా. అంటే కదిలితే మనకేంటంటే కొంచెం తేడా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసేసుకోండి. ఇప్పుడు ఈ కుట్టు మీద నుంచే మళ్ళీ మనం కుట్టు అనేది రానియాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలాగో ఇక్కడ పెట్టాం కదా, కదలదనమాట. ఇక్కడ మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగైనా మీరు కుట్టినట్టయితే సేమ్ రెడీమేడ్ బ్లౌజ్ లాగే వస్తుందండి. నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయాక కూడా మీకు నీట్గా అనేది నేను చూపిస్తాను. మనం కుట్టడంలో మనం నీట్గా అనేది నిదానంగా కుట్టుకుంటే అది వర్క్ అనేది నీట్గా వస్తుంది. గబగబ కుట్టేసి పాడు చేసుకునే దానికంటే నిదానంగా కుట్టండి, తప్పేం లేదు. నేనైతే నిదానంగా కుడతానండి. గబగబ కుట్టేసి పోయి చూసారా, సెంటర్ పాయింట్ అనేది కుట్టి మనకి రెండు ఒకలాగే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను. ఈ పీస్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ మూలలు కట్ చేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇందాక హ్యాండ్స్ని ఫ్రంట్ నెక్ని తిరగేసి ఇలాగా కుట్ అనేది లాగేసేయండి.
చూసారా? ఇప్పుడు పైనుంచి నేను ఒక కుట్టు అనేది వేసుకొని వస్తాను అన్నమాట. మనం కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇగోండి నెక్ అనేది ఇలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం మీకు నేను ఇది జాయింట్ వేసేసి కట్ చేసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. నేను మొత్తం నేను జాయింట్ అనేది వేసేసుకున్నా. ఓకేనా? ఇగో చూడండి, ఎక్కడ మనకి అనేది తేడా రాదు. మనం వేసేటప్పుడు మనం జాయింట్ పెట్టుకునేటప్పుడు పిన్స్ పెట్టుకునేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే ఎక్కడ కూడా మనకి తేడా వస్తుందనే భయం అనేది మనకి అవసరం లేదు. చూసారా? ఇప్పుడు మనకి ఎక్కడ కూడా నెక్ తేడా అనేది రాలేదు. చూసారా? మూలలు కూడా మనకి కరెక్ట్గా ఇగో మూల కూడా మీకు కరెక్ట్గా అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ నేను ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మీకు వేసి చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం మెడకి వేసాం కదా, ఆ ముక్కల్ని నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నేను వేసేసుకుంటున్నా. మనకి ఉక్స్ పట్టి వచ్చేసి ఒక ఇంచు వెడల్పులో తీసేసుకోండి. తీసుకొని డబల్లో తీసుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది. మీకు నేను చూపించడం కోసమని నిదానంగా నీట్గా కుడుతున్నా. ఒకవేళ నేను మీకు చూపించకుండా వీడియో అనేది పెట్టేటట్లయితే నేను స్పీడ్గానే కుట్టుకుంటానండి, ఎందుకంటే నాకు ప్రాక్టీసే కాబట్టి. ఇప్పుడు చూసారా? ఉక్స్ పట్టి అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఇంచుల దగ్గర మనం ఒక డాట్ వేసేసుకుందాం. నడుముకి బ్యాక్ డాట్ వేసుకుందాం. 4.5 పెట్టుకుందాం అండి. ఇది కొంచెం పెద్ద సైజు కదా, మామూలు సైజు అయితే పెట్టుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది. కొంచెం చూసారా? ఇప్పుడు నేను నడుము పట్టి అనేది దీనికి వేసుకుంటాను అనమాట. ఇప్పుడు కాజా పట్టి కూడా వేసేసుకుందాము. నేను చూపిస్తాను మీకు కాజా పట్టి. ఇది నెట్ క్లాత్ మనం ఇందాక అది నెక్ కేసినప్పుడు నెట్ క్లాత్ మిగిలింది కదా, దాన్ని కూడా నేను డబల్ వేసేసి వేస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా నీట్గా అనేది మీకు అర్థమవుతుంది.
ఒకవేళ అర్థం కాకపోయినా 1కి 2 సార్లు అనేది మీరు వీడియోని ప్లే చేసి చూసుకుంటూ కుట్టండి. ఇక్కడ కుట్టు పడింది కదా, దీన్ని నేను లాగేసుకుంటా. ఇందాక మనం అక్కడ కుట్టేసాం కదా, నెక్కి లాగేసాను. ఓకేనా? ఇప్పుడు ఇలా మడిచేసి పైన ఒక కుట్టు అనేది వేసుకున్నాం. రిప్పు మాత్రం కంపల్సరీ లాగండి. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే చెప్తున్నా, రిప్పు కంపల్సరీ లాగండి. లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టగానే కాజా పట్టగానే ఊడి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి, నేను ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు అనేది వేసేసుకున్నా. ఇప్పుడు నేను నడుము పట్టి వేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకుని అది చూపిస్తానండి మీకు. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఓవర్లో చేసుకొని జాయింట్లు అన్నీ వేసుకున్న తర్వాత టోటల్గా మీకు చూపిస్తా. కొని జాయింట్లు వేసేసుకున్నాను. ఇదిగోండి చూడండి, మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా నేను హ్యాంగింగ్స్ వేసుకోలేదు. వెనక మనకి హ్యాంగింగ్స్ అనేవి కుడతాయి. ఇప్పుడు మళ్ళీ మీకు కుట్టిన తర్వాత మళ్ళీ అది ఎలా కుట్టిందో చూపిస్తా, కుట్టి ఎలా కుట్టాలో. ఇదనమాట టోటల్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఓకేనా? ఇదిగోండి బ్యాక్. టోటల్గా బ్లౌజ్ అయితే ఇదండి. ఇప్పుడు దీనికి మనం ఈ హ్యాంగింగ్స్ వేసేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఈ హ్యాంగింగ్స్ వేస్తాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చిన్నమ్మాయికి అలాగే వేసాను కాబట్టి ఇప్పుడు పెద్ద అమ్మాయికి కూడా నేను హ్యాంగింగ్స్ వేసి చూపిస్తాను అనమాట. మొత్తం ఇదిగోండి బ్లౌజు వర్క్ అనేది చూసారు కదా, ఇలా సెంటర్కి ఎలా వచ్చింది, ఇక్కడ ఇదిగోండి ఇలాగ సెంటర్కి అనేది మనకి రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ వేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చూసారు కదా. ఇది హ్యాంగింగ్స్ వచ్చి ఇలా పెట్టాను. చిన్నమ్మాయికి కూడా సేమ్ పెట్టానండి, ఇలాగే పెట్టాను. అయితే ఈ రెండు జాకెట్లు ఒక ట్విన్స్ పిల్లలు వేయండి. ఓకేనా? ఇది జాకెట్. అయితే ఈ జాకెట్ కుట్టడం ఏంటంటే నేను ఓన్లీ ఈ వర్క్ జాకెట్ ఎలా కుట్టాలి, పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఇంతవరకు మాత్రమే మీకు నేను చూపించానండి. హ్యాండ్స్కి ఎలా పైపింగ్ వేసుకోవాలి, ఎలా కుట్టాలి అన్నది మాత్రమే. ఒకవేళ మీకు ఫుల్గా కావాలి, చేతులు జాయింట్లు అన్నీ కూడా కావాలని అంటే ఈసారి ఖచ్చితంగా చూపిస్తానండి. ఏమన్నా తప్పులుంటే మళ్ళీ ఏమన్నా ఉంటే సర్దుకుంటాను. నాకు చెప్పడం అనేది అర్థం కాకపోయినా, మీకు అర్థం కాకపోయినా, నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి. లేదు నేను ఏదైనా మిస్టేక్ ఏదైనా చేసుంటే అది కూడా చెప్పండి. నాకు చెప్పడం ఏదైనా రాకపోయినా, ఏంటంటే కొత్తగా నేను చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కాకుండా మీకు నేను ముందు మంచిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వంటలు కూడా నేను పెడదాం అనుకుంటున్నానండి. అంటే పెట్టాను ఆల్రెడీ, టమాటా పచ్చడి ఒకటిను బిర్యానీ ఒకటి పెట్టాను. బిర్యానీ అయినా ఈజీగా టేస్టీగా ఉన్న వాటిలో గబగబా ఎలా చేసుకొని రావాలి అనేది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నా ఫీల్డ్లో నేనేంటి దబదబా వండుకొని వచ్చేసేయాలి. అలాంటప్పుడు నేను టేస్టీగా ఉండాలి, గబగబా వండుకోవాలి అంటే నేను ఎలా చేసుకుంటాను, నేను ఎలా టైం సేవ్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తా. వంటలు కూడా మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నా వంటలు కూడా చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఏదన్నా ఉంటే నాలో ఏమన్నా మీకు అర్థం కాంది లేదా అంటే నేను చెప్పేది అర్థం కాకపోయినా, లేకపోతే ఏదైనా రాంగ్ చెప్పినా మీరు నాకు తప్పకుండా చెప్పండి. నేను తప్పకుండా దాన్ని మార్చుకొని మళ్ళీ నేను వీడియో మంచిగా చేయగలనని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అర్థమైంది అని నేను అనుకుంటున్నా, కానీ నాకు తెలియదు కదండి నేను ఎలా చెప్పాను అన్నది. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. తప్పులు ఏమన్నా ఉంటే మీరు చెప్తే నేను తప్పకుండా సరిదిద్దుకుంటానండి. ఓకేనా?